నిలపడం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విచ్చేశారు. వారిని మన ముఖ్యమంత్రి వర్యుడు ఇతర మంత్రులకి అందరికీ పరిచయాలు అయిపోయినాయి. లోపల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసినటువంటి అర్చక స్వాముల బృందం తమ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. వెంటనే అది ఒక 2-3 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఆ ఆశీర్వచనం అయిన వెంటనే మన నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేస్తారు. ఆయన యొక్క ఒక మనగాడు పాలన అంటారే, ఆ ఒక మనగాడు పాలన ఒక భారత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలన అంటే ఇలా ఉండాలి, పరిపాలన ఇలా చెయ్యాలి, దేశంలో సంస్కృతిని ఇలా కాపాడాలి. అన్ని విధాలుగా మన సంస్కృతి ఎక్కడ బీటలు వారినా కూడా దానికి ఏమాత్రం విరవకుండా ముందడుగు వేసి తమదైనటువంటి రీతిలో స్పందించి ఒక మోటివేట్ చేసుకుంటూ కోట్లాదిగా ఉండేటువంటి ఈ ప్రజానీకానికి దాదాపు 140 కోట్ల ప్రజానీకానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి మూర్తిమత్వం ఎవరిదయ్యా అంటే ఒక నరేంద్ర మోదీ గారిది అని మనవి చేసుకుంటూ, ఒక మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక స్టార్టప్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక డిజిటల్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఏదైనా మనం ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ మాటనే మీతో మనవి చేసుకుంటూ, విశేషమైనటువంటి రీతిలో అన్ని దేశాల వారితోటి ఒక సత్సంబంధాలని పెంచుకుంటూ పెట్టుబడిని ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు, అలాగే చంద్రశేఖర్ సారు, మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనకు ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనం, ఆలోచన ఇవి రెండే కళ్ళు. జనహితం, ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి.